హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్సేజ్ ఎంఎస్వి. గైస్, ఈరోజు మన వీడియోలో మనం నెట్వర్క్ అంటే ఏంటి, అసలు నెట్వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలు అంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే మనం నెట్వర్క్ ఎన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో వచ్చేసి ఫస్ట్ మనకి నెట్వర్క్ అంటే ఏంటి. నెట్వర్క్ ఏ నెట్వర్క్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి రెండు డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి మనం నెట్వర్క్ అంటాం. ఒక 2 డివైజెస్ ఉన్నాయి. 2 ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఆ 2 ల్యాప్‌టాప్స్ మధ్య ఒక కేబుల్ కనెక్ట్ చేసి, RJ45 కనెక్ట్ చేసి, ఈ పీసీ 1 నుంచి పీసీ 2కి డేటా ట్రాన్స్‌మిట్ చేయడాన్ని త్రూ నెట్వర్క్ ద్వారా మనం దాన్ని ట్రాన్స్‌మిట్ చేస్తాం అన్నమాట. దాన్ని మధ్య ఏదైతే కనెక్షన్ ఉందో దాన్ని మనం నెట్వర్క్ అని పిలుస్తాం. ఓకేనా? ఏదైనా 2 డివైస్‌ని కమ్యూనికేట్ అయ్యే విధంగా మనం దాన్ని క్రియేట్ చేయగలిగితే దాన్ని నెట్వర్క్ అని అంటాం. ఓకే? ఇది వైర్ ద్వారా అవ్వచ్చు, వైర్‌లెస్ ద్వారా అవ్వచ్చు. సో మనం ఏ విధంగానైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా వైర్‌లెస్ నెట్వర్క్స్ ఉంటాయి, వైర్డ్ నెట్వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నెట్వర్క్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్‌లో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది లైక్ మన హోమ్ వైఫై నెట్వర్క్ ఏరియా. లైక్ అంటే మీ ఇంట్లో ఒక వైఫై ఉందనుకోండి. ఆ వైఫైకి మీ మొబైల్స్ ఆర్ మీ ల్యాప్‌టాప్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ వీటన్నిటిని కలిపి ల్యాన్ నెట్వర్క్ అంటారు. అంటే ఇవన్నీ ల్యాన్ నెట్వర్క్‌లో ఉన్నట్టు అర్థం అన్నమాట. ఓకేనా? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మీ వైఫై ల్యాన్‌లో మీ డివైసెస్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో మీ వైఫై ల్యాన్‌లో అంటే వైర్‌లెస్ ద్వారా ఇప్పుడు మీ మొబైల్స్ కనెక్ట్ చేస్తారు. అంటే ల్యాన్‌లో మీ మొబైల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పీసీ కనెక్ట్ చేస్తారు. ఒక పీసీ కూడా మీ వైఫై రౌటర్ ల్యాన్‌లో ఉంటుందన్నమాట. సో ఇలా ఏదైతే ఇట్ కవర్స్ ఏ స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియా లైక్ సింగిల్ బిల్డింగ్ ఆర్ క్యాంపస్. అంటే ఒక కాలేజ్ ఉంది. ఒక కాలేజ్‌లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి. ఒక క్లాస్‌లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 10 మెంబర్స్‌కి కలిపి ఒక వైఫై రౌటర్ ఇచ్చి, ఒక పాస్వర్డ్స్ ఇచ్చి కనెక్ట్ చేశారనుకోండి. ఆ 10 మెంబర్స్ కూడా ఆ క్లాస్‌లో వాళ్ళ లోకల్ నెట్వర్క్‌లో ఉన్నట్టన్నమాట. అంటే ఆ 10 మొబైల్స్ కూడా, ఆ 10 గ్యాడ్జెట్స్ కూడా వాళ్ళ లోకల్ నెట్వర్క్‌లో, ఆ వైఫై రౌటర్ యొక్క లోకల్ నెట్వర్క్‌లో ఉన్నట్టన్నమాట. సో ఇక్కడ కింద చూడండి మనకి టిపికల్లీ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ కంప్యూటర్స్ అండ్ డివైసెస్ వితిన్ ఏ హోమ్, ఆఫీస్ ఆర్ స్కూల్. మీకు చెప్పాను కదా! ఏదైనా ఒక స్కూల్ ఆర్ మన ఇంట్లో ఏదైతే నెట్వర్క్, మనం ఒక రౌటర్ పెట్టుకొని ఆ రౌటర్ బిలో ఏవైతే డివైసెస్ కనెక్ట్ చేస్తామో దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వాన్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏదో కాదండి, లైక్ ఇంటర్నెట్. ఒక ఇంటర్నెట్‌లో మనం చాలా అంటే కొన్ని వేల రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట గ్లోబల్ వైడ్‌గా చాలా రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అసలా మీకు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. వీడియోస్‌లో నేను విత్ డయాగ్రామ్‌తో పాటు నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే మన లోకల్ ఏరియా నెట్వర్క్స్. అంటే ఎలా అయితే ఇప్పుడు లైక్ మన స్కూల్ స్కూల్‌లో ఒక వైఫై రౌటర్ పెట్టుకున్నారు. వీటికి ఒక కనెక్షన్ కావాలి. దీన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఐఎస్‌పీ వాళ్ళు సర్విస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఏదైతే సర్విస్ ప్రొవైడర్స్ మన కస్టమర్స్ అంటే కస్టమర్స్ అందరూ సర్విస్ ప్రొవైడర్స్‌కి ల్యాన్ అవుతారనమాట. ఎల్ఏఎన్ లోకల్ నెట్వర్క్ అవుతారు. సర్విస్ ప్రొవైడర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని వాన్ ప్రొవైడర్స్ అంటారు. అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్స్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. వాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఇట్ కవర్స్ ఏ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా. లైక్ సిటీస్, కంట్రీస్ మొత్తం ఏదైతే మన సిటీస్ ఉన్నాయో లైక్ కంట్రీస్ యూకే టు యూఎస్ ఆర్ ఫ్రాన్స్, లైక్ లైక్ మన దుబాయ్, ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిటిని కూడా మనం అండర్ సీ ద్వారా కేబుల్స్ కనెక్ట్ చేసి వాళ్ళు ఇంటర్నెట్ ఒక దాని నుంచి ఒకటి కమ్యూనికేషన్ అంటే ఒక దాని నుంచి ఒక రౌటర్ నుంచి ఒక రౌటర్‌కి మనం డేటానైతే సెండ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఒక 2 ఏరియాలు ఉన్నాయనుకుందాం. లైక్ ఒక వైజాగ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఇప్పుడు ఒక పర్సన్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఒక పర్సన్ వైజాగ్‌లో ఉన్నారు. లైక్ హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి జస్ట్ ఒక జీమెయిల్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకొని వితిన్ సెకండ్స్‌లో ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేస్తున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే లైక్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఇది వితిన్ సెకండ్స్‌లో మనకి పాసిబుల్ అవుతుందన్నమాట. ఓకే గైస్, ఈ నెట్వర్క్ ఇంతే. సారీ. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాన్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసి వైర్‌లెస్ నెట్వర్క్ ఏరియా అంటే ఏంటి? సో ఇలా వైర్‌లెస్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాననమాట.